హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు సువిధా పోర్టల్కి సంబంధించి మనం కొన్ని అంశాలు చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సమయంలో చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ సువిధా పోర్టల్ అనేటువంటిది ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ పొలిటికల్ పార్టీస్కి ఏ విధంగా యూజ్ అవుతుంది. అండ్ బిఫోర్ దట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, హూ వాస్ అసోసియేటెడ్ విత్ ఐఎన్ఏ ట్రయల్స్. ఈ యొక్క ఐఎన్ఏ ట్రయల్స్ అంటే ఏమీ లేదు, ఇండియన్ నేషనల్ ఆర్మీ విచ్ ఈస్ లెడ్ బై సుభాష్ చంద్రబోస్ గారి నేతృత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి సోల్జర్స్ యొక్క ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి, ఇన్ ద సెన్స్ బ్రిటిషర్స్ని మొత్తం ఇంటికి పంపించే విధంగా వారిపైన యుద్ధం చేయాలని చెప్పేసి రావడం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ సోల్జర్స్ని క్యాప్చర్ చేసి రెడ్ ఫోర్ట్లో బంధించడం జరిగింది. దాన్ని మనం రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటాం, లేదంటే ఐఎన్ఏ ట్రయల్స్ అంటాం. ఈ ఐఎన్ఏ ట్రయల్స్లో కొన్ని వేల మంది ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే రెబల్స్గా వచ్చారో, సో వారి తరపున వాదించి వారందరికీ కూడా శిక్ష పడనివ్వకుండా చేసినటువంటి గొప్ప న్యాయవాది ఎవరంటే ఇట్ ఈస్ భూలాభాయ్ దేశాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూలాభాయ్ దేశాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి భూలాభాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి సో మోస్ట్ ఫేమస్ లాయర్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఐఎన్ఏ ట్రయల్స్కి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు అంశం వచ్చేసి మనకి వాట్ ఈస్ సువిధా పోర్టల్. ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ఈ సువిధా పోర్టల్ అనేది సింగిల్ విండో ఆపరేషన్ సిస్టమ్గా పనిచేయడం జరుగుతుంది. ఏంటి సింగిల్ విండో ఆపరేషన్ అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి యాప్ ఏదైతే ఉందో, ఎవరైనా ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నారైతే ఉంటారో వారు, సో ఎక్కడైనా సరే ఈ యొక్క ర్యాలీస్ కండక్ట్ చేయాలన్నా, పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేయాలన్నా సరే, ముందుగా ఈ యొక్క పోర్టల్లో వారు నమోదు చేసుకున్నట్టయితే, పోర్టల్లో ఈ సోన్ ప్లేస్లో సోన్ డేట్ టైమింగ్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేసినట్టయితే త్వరితగతిన వారికి పర్మిషన్లు ఇవ్వడం కోసం ఈ యొక్క సువిధా పోర్టల్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. అండ్ లోకల్లో కూడా, అంటే ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క ఆర్ఓస్ అంటాం, రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు పర్మిషన్స్ అనేవి కంప్లీట్లీ త్రూ హెజల్ ఫ్రీ అండ్ డైరెక్ట్గా ఆన్లైన్ మేనర్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ కూడా అక్కడ అధికారుల దగ్గర చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎన్నికల విషయంలో ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఈ యొక్క కంప్యూటరైజేషన్, అంటే ప్రతి ఒక్క మీటింగ్స్ కూడా ఇట్ ఈస్ అ సింగిల్ విండో సిస్టమ్ ఫర్ గివింగ్ ఎలక్షన్ రిలేటెడ్ పర్మిషన్స్ ఆర్ క్లియరెన్సెస్ వితిన్ 24 అవర్స్. సో ఈ సువిధా పోర్టల్ ఏం చేస్తుందంటే వితిన్ 24 అవర్స్లో, అంటే అప్లై చేసినటువంటి 24 గంటల్లో పర్మిషన్స్ అనేటువంటివి త్వరితగతిన అందరికీ సమానంగా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్స్ని చూసుకునే విధంగా. అండ్ ఎవరికి కూడా ఫేవర్గా అండ్ ఎవరికి కూడా ఇన్ఫేవర్గా కాకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఫేవరిటిజం అంటూ ఉండదు. క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ క్యాన్ అప్లై ఫర్ పర్మిషన్స్ ఆన్లైన్ ఫర్ మీటింగ్స్. సో మీటింగ్స్కి కావచ్చు, లేదంటే ర్యాలీస్కి అండ్ వెహికల్ ఎంట్రీస్కి కావచ్చు, అండ్ టెంపరీ ఎలక్షన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి, అండ్ అదేవిధంగా లౌడ్ స్పీకర్స్ ఏర్పాటుకి. సో ఇలాంటి అవసరాలు ఏవైతే ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా ఉంటాయో వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ వితిన్ 24 అవర్స్ త్రూ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ వెబ్సైట్లో ఎవరైనా క్యాండిడేట్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎన్నికల పార్టీ ఏదైతే ఉంటుందో, పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గ్రాంటింగ్ పర్మిషన్ యాజ్ ద అప్లికెంట్స్ విల్ బీ ప్రొసెస్డ్ ఆన్లైన్ యాజ్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ప్లేస్లో, విశాఖపట్నంలో ఒక సిటీ సెంటర్లో ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలని ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ముందు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి కూడా ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్లో భాగంగా మనకి సువిధా పోర్టల్ అనేటువంటిది క్రియేట్ చేసి క్యాండిడేట్స్ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అనేటువంటి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా హెస్సల్ ఫ్రీ మేనర్లో పర్మిషన్స్ అనేవి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి సువిధా పోర్టల్ అనేటువంటి సింగిల్ విండో పోర్టల్ విచ్ ఇస్ డన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ బాడీ అని తెలుసు. ఆర్టికల్ 324 మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 324లో భాగంగానే ప్రెసిడెంట్ ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు, పార్లమెంటు, అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్ అంటే మనకి రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా బై ఎలక్షన్స్ అండ్ జనరల్ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇది సువిధా పోర్టల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.